పోలీస్ వ్యవస్థను మన అని ప్రయోజనం లేదు. మనం దెబ్బ కొట్టాల్సింది కుంభస్థలం మీద కొట్టాలి. కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాల మీద కూర్చోవాలి, తల వంచాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం నాయకులకి అందరికీ మీరు నన్ను ఎన్నోసార్లు అవమానపరిచారు, ఎన్నోసార్లు చీకొట్టారు. నేను మీ ఆత్మగౌరవాన్ని కాపాడాను. కానీ మీరు కృతజ్ఞత లేకుండా, కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా నన్ను అడ్డగోలుగా నెలలు సంవత్సరాలు నన్ను హింసించారు. నేను రాయలసీమ గడ్డ మీద చెప్తున్నాను తెలుగుదేశం నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, మీ ప్రభుత్వాన్ని కూల దొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు, జనసేన పార్టీయే కాదు. అవినీతి హెచ్చు మీరిపోయింది మీది, అడ్డగోలు దోపిడీ అయిపోయింది మీది. మేము కూలదొస్తాం మీ ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు పెద్ద ఆయన అయిపోయాడు, వయసు వచ్చేసింది, కొడుకు మీద ప్రేమతోటి ధృతరాష్ట్రుల్లో తయారైన రాష్ట్రానికి శాసన పర్వంతో అడ్డగోలుగా అవినీతి 2050 విజన్ 2050 అంటే అప్పుడు దాకా ఈయన ఏం చేస్తారు? వయసు ఉందా ఆయనకి? ఇంతమందికి ఉద్యోగాలు తేగలరా ఆయన? తేగలరా? మరి అక్కడి నుంచి చేస్తారు. మరి లోకేష్ తేగలరా 2050కి మీకు ఉద్యోగాలు? పాత దొంగైనా ఒకరోజు దొరక్క మానంటారు.